నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన శ్రీ కంబాల శ్రీనివాస్ గారు. ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, సామాజికవేత్త కూడా. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, అలాగే సామాజిక ప్రయాణం, సేవా కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే మీరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు అని తెలుస్తోంది. సో అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? మీ బాల్యం, మీ చదువు, మీ జీవితం అసలంతా, మీ ప్రస్థానం మొదలవడానికి కారణాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాయి? సువర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 6 టీవీ యాజమాన్యానికి, ఎవరైతే సాంకేతిక నిపుణులు, కెమెరామ్యాన్స్ కానీ, లైటింగ్ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మాకు ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఎంతో విశిష్టమైన సేవలు చేస్తున్నారు. మీ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి విశిష్టమైన సేవలు అందిస్తున్నాను. మా ఊరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి దగ్గర 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను గోకవరంలోనే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తూ యాక్చువల్గా ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను. అలాగే నాకు 2 అమ్మాయిలు, వారిద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. తర్వాత భారతీయ రాజకీయ పరిస్థితులు యాదృచ్ఛికంగా కొన్ని వీడియోల ద్వారా చూడడం, దాంట్లో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న అన్ని మతాల వారిని విదేశీ విద్రోహ శక్తులు, అవి ఆర్థిక ప్రయోజనం పొందడానికి కానీ, రాజకీయ ప్రయోజనం పొందడానికి కానీ, భారతదేశ ఔన్నత్యాన్ని నాశనం చేయడానికి కానీ, భారతీయ సంస్కృతి నాశనం చేయడానికి కానీ, అలాగే భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందడం కానీ చూడలేని విద్రోహ శక్తులు చాలామంది, ముఖ్యంగా సోబుస్వరులు లాంటి దుర్మార్గులు కొంతమంది లక్షల కోట్ల రూపాయల డాలర్లుగా భారతదేశంలోకి పంపిణీ చేస్తూ, ఇక్కడ ఆర్థిక ప్రయోజనం పొందడానికి, రాజకీయ ప్రయోజనం పొందడానికి ఉన్న విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ధనాన్ని అందజేస్తూ ఎటువంటి ప్రమాదకరమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఇవన్నీ వీడియోలో చూడడం జరిగింది. దానికి చాలా నాకు ఆవేదన కలిగి తిరిగి నా ఊరికి చేరుకున్నాను. నేను అక్కడ దేవీ చౌక్ అని చెప్పి చాలా ప్రభావం చూపించినాయండి. ఎందుకంటే దాంట్లో కొన్ని పైశాచికమైన వికృతమైన చర్యలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రాణహాని ఉంది, ఎవరూ ప్రశాంతంగా బ్రతకట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాత తిరిగి నా గోకవరం గ్రామానికి వచ్చి నేను మొదలు పెట్టాలంటే నా బలం ఎక్కడుందో అక్కడి నుంచి మొదలు పెట్టాలి, కానీ బలం లేని చోట, సామాజిక బలం లేని చోట ప్రయత్నం మొదలుపెట్టే ఉపయోగం లేదనిపించి, ఎక్కడైతే నా ఊరు, నేను తెలుసున్న ప్రజలు ఉన్నారు, ఆ ప్రాంతానికి తిరిగి చేరుకుని గోకవరం గ్రామానికి చేరుకుని మొదటగా దేవీ చౌక్ ఆలయం అనేది ఒకటి ఉంది మా ఊళ్ళో, ప్రసిద్ధ ఆలయం. దాని ప్రధానాచార్యులు అయినటువంటి జగన్నాథ శర్మ గారితో కలిసి ఆలయంలో మొదటగా శుక్రవారం పూట 50 కేజీల ప్రసాదం, పులిహార ప్రసాదం వితరణ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ప్రతి మంగళవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టె, పళ్ళు పంచడం అనేది అది ఇప్పటికీ కొనసాగుతుంది. అది ఈ ప్రయత్నంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు ప్రస్తావిస్తూ, అతన్ని మధ్యలో అతను తీసుకొస్తాను. అతను వర్షాల ప్రసాద్ అతని పేరు. ఆయన దళిత నాయకుడు. 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో ఉంటూ కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నేత అతను నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూడడం, మానవత్వమే ప్రథమ భాష్యంగా తీసుకుని కులాలకి, మతాలకి అతీతంగా నేను చేస్తున్న పనులు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఆయన గురించి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుందాం. అతను ఇంతేకాకుండా నేను ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నానో, నాకు ఎవరు సహాయం చేస్తున్నారో, ఈ పెద్ద ఎత్తున నేను అలాగే వెళుతున్నాను, ఇంత విస్తృతంగా ఎలా చేయగలుగుతాను, కొంతమంది పేరు చెప్పుకోవడం నా ధర్మంగా భావించి వాడు చెప్తాను. మా ఊరి పెద్ద దాసరి తమ్మనదర్ గారని చెప్పి నాతో పాటు ఉంటూ మా నాన్నగారి స్నేహితులైన ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు ఆయన. అలాగే నా అక్క కొడుకు, సొంత అక్క కొడుకు మామిడి అయ్యప్ప, అలాగే నా సొంత చెల్లెలు కొడుకు కళ్యాణం, వీళ్ళు ఎంతో సహాయం చేస్తూ నా కార్యక్రమాలకి చాలా బాసటగా ఉంటూ ఉన్నారు. వీళ్ళతో పాటు తామల రాంబాబు గారని, ఎనకోటి దొరగారని, మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తూ విస్తృతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే,
నాకు ఇష్టమైన కార్యక్రమం అది. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో బాధపడుతూ లేదా ముగ్గురు పిల్లలతో బాధపడుతూ తెల్లవారు లేస్తే ఎలా బ్రతకాలి అనే ఆలోచనతో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే భర్త మంచం మీద అనారోగ్యంతో పడిపోయి ఎలా బ్రతకాలనుకునే వాళ్ళకి, పిల్లలతో బతకాలనుకునే వాళ్ళకి మేము కుటుంబ సంఖ్యను బట్టి వాళ్ళకి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వాళ్ళు ఇంటికే తీసుకెళ్ళిస్తున్నామండి. ఆ కార్యక్రమం నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. రెండో కార్యక్రమం అంటే చాలా పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం మా దేవి చౌక్ ఆలయంలో మా గ్రామానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో 3000 మంది మహిళల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక పేరు పెట్టి దాంట్లో శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి 100 మంది మహిళలను అందులో డ్రాగా తీసి విజేతలకి 1 గ్రాము బంగారం ఉన్న లక్ష్మీ రూపుని ఆ 100 మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలా ఉచితంగా ఇచ్చినప్పుడు చాలామంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి ఆ బంగారపు రూపును చూసుకుంటూ, సార్ జీవితంలో మేము ఇప్పుడు బంగారం చూడలేదు, ఇదే మొదటిసారి బంగారం చూస్తున్నాను, దీంతో మేము శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ కూడా చేసుకుంటామంటే మాకు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, అలాగే రాజానగరం, రంపచోడవరంలోని మా అటు ఇటు ఉన్న నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల్లోని 17,000 మంది అంటే 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని 3,000 మందితో మొదలైన రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి 17,000 20,000 మంది అయిపోయారండి. ఇప్పుడు 20,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి 1 అర కేజీ బంగారం తెప్పించి, అంటే 500 గ్రాముల బంగారం, దాంట్లోంచి మహిళలను డ్రాగా తీసి విజేతలుగా 500 మంది నిర్ణయించి ఒక్కొక్కరికి కూడా 7,500 రూపాయలు, అప్పుడు 5,500 రూపాయలు పడితే ఇప్పుడు 7,000 బంగారం పెరిగిపోయింది, మీకు తెలిసింది. 7,500 రూపాయలు విలువ గల ఒక్కొక్క బంగారు రూపుని, లక్ష్మీ రూపుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మేము ఇవ్వడం జరిగింది. అది ఎంత హర్షాతిరేకం అయిపోయిందంటే ప్రజల్లో, స్త్రీలలో ఎవరైనా జాకెట్ ముక్కటిస్తారు, చీర ఇస్తారు, కానీ ఈ బంగారాలు ఇవ్వడం ఏంటి, ఎవరికి అంబాల్సిన అవసరం అని చెప్పి విస్తృతంగా నా పేరు చాలా బాగా వెళ్ళిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఇందులో ఒక విషయం ఏంటంటే, రంపచోడవరం అనే మన్య ప్రాంతంలో నేను తీసినప్పుడు క్రిస్టియన్ మహిళకి తగిలింది ఈ బంగారు వరలక్ష్మి, అంటే డ్రాలో. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ బంగారు వరలక్ష్మి కానుకకి క్రిస్టియన్ మహిళలు, ముస్లింల మహిళలు కూడా వచ్చారని చెప్పి నాకు అప్పుడు తెలిసింది మొదటిసారిగా. అంతవరకు నాకు తెలియదు. చాలామంది క్రిస్టియన్ మహిళలు వచ్చారట. వాళ్ళ బంగారు నన్ను తీసుకున్నప్పుడు చాలా సంతోషపడిపోయాను నేను. ఆవిడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆవిడలో ఒక రకమైన ఆనందం. చాలామంది ఏమని తప్పుడు ప్రచారం చేస్తారంటే, లక్ష్మీదేవిని అంటే ఈ హిందూ దేవతలని క్రిస్టియన్స్ దూషిస్తారని చెప్పి రకరకాల పేర్లు చెప్తుంటారు. నిజానికి అది కాదండి. అది వాళ్ళ లక్ష్మీదేవి రూపు పట్టుకుని ఎంత ఆనందంతో ఉన్నారంటే, మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని. అంటే క్రీస్తును నమ్మి ప్రవచనాలు చదువుకునే ఆ క్రైస్తవ మహిళలు కూడా బంగారు వరలక్ష్మి దాంట్లో లక్ష్మీదేవి రాగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అంటే హైందవ చిహ్నాలు వాళ్ళలో ఎప్పటికీ పోలేదు. అలాగే మా ఊర్లో కూడా 2 ముస్లిం మహిళలకి బంగారు వరలక్ష్మీదేవి తగిలింది. అంటే నేను అనుకున్నాను అప్పుడు, అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు అనుకున్నాను. 2కి తగిలింది అది. ఆ 2 కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే, అంటే మీరు ఒక విషయం చెప్తానండి, భారతదేశం అంతా కూడా ఎక్కడ కూడా పెళ్లి చేసుకుంటే ముహూర్తం పెట్టుకుంటారు. పంతులు గారి దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టుకుంటారు. అది క్రైస్తవ మహిళైనా సరే, ముస్లిం మహిళైనా సరే. అలాగే భూమికి శంకుస్థాపన చేసుకుంటే కూడా వాళ్ళు వచ్చి మా ప్రాంతాల్లో పంతులు గారితో ముహూర్తం పెట్టించుకుంటారు. అంటే ఇప్పటికీ కలిసే ఉన్నాం మనం. మన హైందవ లక్షణాలు కానీ, భారతీయ సంస్కృతి కానీ కలిసే ఉంది. కానీ విద్రోహ శక్తులు ఏం చేస్తున్నారంటే, తప్పుడు ప్రచారం చేసి మనల్ని విడగొడుతూ ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మేము చేసిన కార్యక్రమం అంటే అఖండ దీపం కార్యక్రమంతో చాలా గుళ్ళల్లో ఎక్కడైతే పూజలు జరగకుండా పూజలు ఆగిపోయినాయి అటువంటి గుళ్ళను గుర్తించి పూజా సామాగ్రి పంపించడం ఒకటి, అలాగే గ్రామాల నుంచి వస్తున్న పేద పిల్లలకి ఉచితంగా బస్ పాసులు ఇవ్వడం ఒకటి, అలాగే అన్ని వర్గాల వారికి, ప్రజలకి వయసుతో భేదం లేకుండా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి ఆపరేషన్స్, కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ, అలాగే చాలామందికి మాకు ముఖ్యమైన కార్యక్రమం అంటే, మా ఊరు నుంచి రాజమండ్రికి వెళ్ళి డాన్స్ మ్యూజిక్ నేర్చుకుందామంటే 1000 రూపాయలు అవుతుందండి వాళ్ళకి నెలకి. అలాగే వాళ్ళకి శ్రమ ప్లస్ కాలం వృధా అవుతుంది. నేను ఈ కూచిపూడి డ్యాన్సు, మ్యూజిక్ అనేది, కర్ణాటక సంగీతం అనేది మా ఊళ్ళో స్థాపించి, కళాభారతిని స్థాపించి, వెంపటి చిన్న సత్యం గారు అని చెప్పిన డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకున్న దివాకర్ గారు చెప్పి కాకినాడలో మంచి విద్వాంసులైన ఆ నాట్యాచారులను రప్పించి మా ఊళ్ళో 200 రూపాయలకే డాన్స్ మ్యూజిక్ నేర్పించడానికి పెట్టుకుంటే, అది కూడా చెంతకే తీసుకొచ్చారు. చెంతకి మా ఊరికి 350 మంది నేర్చుకుంటున్నారు. 100 మంది సంగీతం నేర్చుకుంటున్నారు. డాన్స్ 350 మంది నేర్చుకుంటున్నారు.
పోనీ దాంట్లో కూడా కొంతమంది సార్ నాకు 2 పిల్లలు, నేను నెలకు 400 కట్టాలంటే నాకు కష్టంగా ఉందని చెప్పంటే వాళ్ళకి మళ్ళీ 100 రూపాయలు రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇది కాకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా అంటే వచ్చారంటే చూసుకుంటే అది నామమాత్రంగానే తీసుకుంటున్నట్లు అంతే, మీరు. అది దాని ఖర్చుకు సరిపోదు నాకు అది. అంతే, అవును. ఆయనకి పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తే తప్ప నాట్యాచారాలు రాదు. సో అది చేస్తూ మళ్ళా ఇంకా ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా నేర్పకూడదు కాబట్టి ఓ 11 రూపాయలు ఇమ్మని చెప్పి వాళ్ళకి తిరిగి పెద్ద మొత్తంలో నేను పెట్టుబడి పెడుతున్నాను. ఓకే. ఇవి కాకుండా కూడా స్పోర్ట్స్ విభాగం, స్పోర్ట్స్లో కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కబడ్డీ పోటీలు కానీ ఏదైనా టోర్నమెంట్స్ నిర్వహిస్తే దాని టోర్నమెంట్కే ఖర్చులు 25,000 30,000 40,000 ఇవి ఇస్తూ ఉండేవాడిని. ఓకే. ఇవన్నీ కాకుండా కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం దేవాలయాలకి, మా ఊర్లో దేవాలయానికి అమ్మవారికి ఆ సలహారం పక్కన బ్రహ్మలు అవి కట్టడానికి, అష్టాదశ శక్తి పీఠలు కట్టడానికి 15 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. మా అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించడానికి దాదాపు 21 లక్షలు అయింది. దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షలు భక్తులు ఇచ్చారు. అలాగే ఈ వచ్చే సంవత్సరం అమ్మవారికి బంగారపు చీర చేయిస్తున్నాం. దానికి 70 లక్షల రూపాయలు అవుతుంది. కేజీ బంగారం పడుతుంది ఆ చీర చేయించాలంటే. ఆ చీర కూడా చేయిస్తున్నాం. అలాగే రథం చేయిస్తున్నాను ఇప్పుడు మా అమ్మవారి ఆలయానికి. ఇప్పుడు దాకా ఆ రథం పక్క గ్రామాల నుంచి అద్దెకి తెచ్చుకుంటున్నాం. ఆ రథాన్ని మేము ఇప్పుడు ఈ రోజున సొంతంగా తయారు చేసుకుని 20 లక్షల రూపాయలు పెట్టి రథం తయారు చేస్తున్నామండి. అలాగే అమ్మవారికి ధ్వజస్తంభం 10 లక్షల రూపాయలు పెట్టి చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. అవన్నీ నిధులు ఇచ్చేసాను నేను, వాళ్ళ దగ్గర ఉన్నాయి, కమిటీ దగ్గర ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆలయమే కాకుండా మా ఊర్లో గోకర్ణేశ్వర ఆలయం అని చెప్పిన ఒక ఆలయం ఉంది. అంటే యాక్చువల్గా గోకవరం అనే పేరు ఆ గోకర్ణేశ్వరం నుంచి వచ్చింది. పలకలేక గోకవరంగా మారిపోయిందండి. ఆ గోకర్ణేశ్వర ఆలయానికి దాంట్లో సత్యనారాయణ స్వామి వారు, ఈశ్వరుడు ప్రధాన దైవాలు, ఇంకా వేరే దైవాలు కూడా ఉన్నాయి. దానికి గోపురాలు పాడైపోతే బాగా శిథిలమైపోయినాయి. దానికి 45 లక్షలు పెట్టి దానికి మొత్తంగా కొత్త గోపురాలు కట్టిపించి దానికి సంప్రోక్షం అట్లా మొత్తం చేసి దానికి పూర్తిగా చాలా పూజా కార్యక్రమం నిర్వర్తించి 5 రోజులు చేశారు బ్రాహ్మణులు. దానికి చాలా బాగా చేయించామండి. అది మా ఊర్లోనే ఇంకో చోట డ్రైవర్ కాలనీ అని చెప్పినట్టే దాంట్లో దుర్గమ్మవారు ఉంది. మొట్టమొదటి దుర్గమ్మవారు ఆవిడికి దాదాపుగా ఓ 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. శివాలయానికి 5 లక్షలు. ఇలాగా దాదాపుగా మా ఊర్లోనే 1.5 దాకా ఖర్చు పెట్టాను. మరి ఇదంతా ఖర్చు పెడుతుంటే చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తూ ఊరుకోరు కదా. సో రాజానగరం నియోజకవర్గం నుంచి ఈ జగ్గంపేట నియోజకవర్గంలోని రంపచోడవరం ప్రజలందరూ కూడా మన్య ప్రాంతాల నుంచి కూడా వచ్చి, సార్ మాకు బాపాలమ్మ తల్లి గుడి ఉంది, ముత్యాలం గుడి ఉంది, అలా గ్రామ దేవతల గుళ్ళు ఉన్నాయని చెప్పిన వాడు రావడం, చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో రకాల రామాలయాలకు రావడం, వీటన్నిటికి నిధులు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు ప్రతి గుడికి ఇస్తూ, కొన్ని చోట్ల 2 లక్షలు 3 లక్షలు కూడా ఇస్తూ చాలా గుళ్ళకి మేము పునరుద్ధరించారు, మెటీరియల్ ఇచ్చామండి. అంటే జీర్ణమైపోయిన, అంటే ఏదైనా పాడైపోయిన ఆలయాలు ఉంటే వాటి రిపేర్లు చేయించడం, అలా కొత్త ఆలయాలకు డొనేషన్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా చేస్తున్నప్పుడు మాకు దాదాపుగా కోట్లాది రూపాయలు దానికే ఖర్చు అయినది. అలా చాలా గుళ్ళకి చేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తున్న తరుణంలో చాలామంది ఇవన్నీ చేస్తున్న ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి చేస్తున్న ఒక దాదాపు 100 గ్రామాల్లో 150 ఆలయాలకి మేము దాదాపు కోట్లాది రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కువగా మేము సిమెంటు, ఇసుక, ఓస అవి ఇవ్వడం జరిగింది. ఎవరికి డబ్బులు అయితే ఇవ్వడం కానీ జరగలేదు. సో ఇలా చేస్తుంటే మీకు ఇప్పుడు ఇంకొక వ్యక్తిని మీకు మళ్ళా లాక్కొస్తా, వర్షాల ప్రసాద్ గారు. మానవత్వం అంటే నేను మాలంపేటలో కానీ మాదిగపేటలో కానీ సంజీవనగర్ చెప్పిన మాకు ఇలా దళిత వర్గాలు ఎవరైతే పేటలు ఉన్నాయో, రజకులకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఒక 50,000 25,000 ఇవ్వడం. అంటే మీరు చేసే సేవలన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేశాను. ప్రత్యేకించి వాడలోకి వెళ్ళిపోతుంటాను, మారవాడలోకి, మాదిగవాడలోకి, వర్గాల్లోకి వెళ్ళిపోతుంటాను. వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వాడికి 10,000 25,000 ఇవ్వడం. ఇంకో చోట ఎవరికో ఒక అబ్బాయి సామంతుడు రాజేష్ అని ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు, అతనికి 50,000 ఇవ్వడం. అలాగే కేబుల్ రాజు అని ఒక అతను పైనుంచి కింద పడిపోయాడు, అతనికి కాలు విరిగిపోతే అతనికి డబ్బులు సాయం చేయడం. అలాగే ఇంకొక అతనికి ఇల్లు కూలిపోయింది, దానికి ఇల్లు కట్టించడం. ఒకటికి ఇల్లు కాలిపోయింది, దానికి డబ్బులు సహాయం చేయడం. ఇలాగ నేను కార్యక్రమాలు చేస్తుంటే ఈ వర్షాల ప్రసాద్ అని ఈ దళిత నాయకుడు ఎవరైతే చూశాడో అతను నా దగ్గరికి ఓ రోజు ఫోన్ చేశాడు. నేను ఢిల్లీలో ఉన్నాను అప్పుడు. ఫోన్ చేసి తమ్ముడు ఒక వీడియో పెట్టాను చూడని చెప్పన్నాడు. చూసిన తర్వాత దాంట్లో అతను మాట్లాడంటే మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ పేటలోకి వెళ్ళిపోతాడు, అక్కడ 10,000 ఇచ్చేస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, మేము వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీలు ఉన్నాం, మాకెవరూ సహాయం చేయలేదు, కానీ మానవత్వంతో ఒక మనిషి వచ్చి చేస్తున్నాడు అంటే రాజకీయ పార్టీల కన్నా మానవత్వం గొప్పదనే ఆలోచన ఆ 10 కుటుంబాలు, చుట్టుపక్కల కుటుంబాలు. ఇప్పుడు ఒక కుటుంబం బాధపడుతుందండి, అనారోగ్యంతో బాధపడితే ఎవరో సాయం చేయట్లేదు. ఒక వ్యక్తి వచ్చి 25,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, కష్టం వస్తే చూసే మనిషి ఒకడు ఉన్నాడు, అతను మానవత్వంతో ఉన్న మనిషి, అతనికి కులం రాజకీయం ఏమీ లేదు. అది అప్పుడు అలాగా ఒక చోట చేస్తే పర్వాలేదు, ఆ వాడల్లో అస్తమానం చేస్తూ వెళుతున్నాను,
ఎవరికి కష్టం వచ్చినా చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉంటుందండి? అవును. ఇవన్నీ చూసిన వర్షాల ప్రసాద్ తమ్ముడు, నేను వైఎస్ఆర్సీపీలో 12 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. ఒక్క రూపాయి ఇచ్చిన నాయకుడు లేడు నాకు అసలు. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి, అతను స్టేట్ సెక్రటరీ, అతను ఎస్టీ ఎస్సీ సెల్ సెక్రటరీ, ఏదో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఓకే. నేను రోజు రాజీనామా చేయడమే కాకుండా మా కుల పెద్దలందరూ ఇక్కడే కూర్చున్నా అని చెప్పి వీడియో పెట్టాడు. ఆ వీడియోలో కుల పెద్దలందరూ మాట్లాడారు. శ్రీనివాస్ సారు ఇక మీద మేము కంబాల శ్రీనివాస్ సార్తో నడవడానికి నిర్ణయించి, అది ఏ పార్టీ అంటే మాకు అనవసరం, అది భారతీయ జనతా పార్టీ. మానవతా దృక్పథంతో మానవులకి సేవ చేయడానికి మాత్రమే ముందుకొచ్చారు ఆయన కూడా, మీతో పాటు కలిసి మేము నడుస్తాం, అది పార్టీ మాకు అనవసరం, మాకు పార్టీ ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యం అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన రిజైన్ చేయడమే కాకుండా ఆయన 100 మందితో రిజైన్ చేస్తే నాకు ఇప్పుడు 1000 మందిలో ప్రతిరోజు రిజైన్ చేస్తూ నాతో విషయం ఏంటంటే, మీతో కలుస్తున్నారు. ఈ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే వాళ్ళు చేరి తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్తారు, అది కానీ భారతీయ జనతా పార్టీలోకి మైనార్టీలు రారండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒక్క జగ్గంపేట, రాజానగరం, అలాగే ఈ రంపచోడ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతారు. ఇది ఒక చరిత్ర. సో నేను అందులో జాయిన్ అవుతాను తెలిసి. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నానండి. జనరల్గా రాజకీయాలు అంటే రీజనల్ అంటే లోకల్గా ఉన్న పార్టీస్కి జనాలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మీకు తెలిసిందే 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, తెలంగాణకు వస్తే మనకి బీఆర్ఎస్ పార్టీ అట్లా ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ అనేది నేషనల్ వైడ్గా ఉన్న పార్టీ. సో ప్రధానంగా లోకల్గా మీలాగా సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే లోకల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కోరుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ మీరు ఆ పార్టీని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం, ఓకే మీరు అన్నట్లు మైనార్టీలు కూడా వచ్చి బీజేపీలో చేరుతున్నారు, మీరు బీజేపీని ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? మీకు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అందులో మీరు చాలా ట్విస్టులు వింటారు, కొత్త భాష్యం వింటారు దీంట్లో. ఎలాగంటే, నేను ఈ సేవలన్నీ చేస్తున్నప్పుడు, ఈ వర్షాల ప్రసాదాలని ప్రముఖులు జాయిన్ అవుతున్నప్పుడు, కాకినాడ జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు ఉన్నారండి. ఆయన ఒకరు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మట్టా మంగరాజు గారిని కానీ, సత్యరెడ్డి వెంకటరెడ్డి గారని చెప్పని కానీ, అలాగే మాకు సూర్యనారాయణ రాజు గారని చెప్పని రాష్ట్రానికి ఉపాధ్యక్షులు ఆయన. వారు, అలాగే కొత్తపల్లి గీత, మీరు వినుంటారు, అరకుకు సంబంధించిన పార్లమెంట్ వారు, వీరందరూ కూడా నాకు వివిధ సమయాల్లో, సార్ మీరు చేసే పనులకి అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భావజాలం వీరి దగ్గరగా ఉంది, మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు రాకూడదని చెప్పి చాలాసార్లు ఆహ్వానించారు. సో నాకు వెంటనే గుర్తు వచ్చిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు. నరేంద్ర మోడీ గారు అంటే మహా త్యాగధనుడు. భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా నాకు సొంత బిడ్డలు, నాకు పిల్లలు అక్కర్లేదనుకుని భార్య అనుమతితోటి నేను రాజకీయాల్లోకి వెళ్తాను, భారతదేశాన్ని రక్షించుకోవాలని చెప్పిన భారతీయ జనతా పార్టీలోకి వచ్చి, ఆయన గురించి ఒక ఇస్లాంకు సంబంధించిన యువకుడు కాశ్మీర్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడండి. అతను చెప్పింది మీకు బహుశా మీరు చూసారో నాకు తెలియదు. ఆ కుర్రోడు నేను ఏమని చెప్పాడంటే, అతను ముస్లిం. మేము చిన్నప్పుడు రాళ్ళు పెట్టి హిందువులు కొడుతుండేవాళ్ళం, అలా కొడితే ఈ పాకిస్తానీ విద్రోహ శక్తి ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు 50 రూపాయలు ఇచ్చేవారు మాకు. అలాంటి స్థాయి నుంచి మమ్మల్ని ఈరోజు ల్యాప్టాప్లు చేతికిచ్చి విశ్వవిద్యాలయాలను పంపించే నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయనకి మతానికి కాదైన మానవత్వం సంబంధించిన మనిషి అని చెప్పి ఆయన కొనియాడుతూ వీడియో పెట్టాడు. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చర్చ కట్టినా ఎటువంటి అభ్యంతరకరాలు లేవండి. సో అంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. హిందువులకు కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే, మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మాకు రక్షణ ఉంది, మైనారిటీల పేరుతో కొంతమంది లోబర్చుకుని విదేశీ విద్రోహ శక్తులు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్న విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కొంతమంది మైనారిటీలను ఆశ్రయించి వాళ్ళకు డబ్బు ప్రలోభం పెట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నకరమైన శక్తుల ద్వారా అపాయం కలిగించాలని చెప్పిన వాళ్ళందరికీ కూడా గుణపాఠం. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చూడండి, చాలా బ్లాస్టింగ్స్ అని అవన్నీ చాలా విద్రోహ సంఘం జరిగేవి. ఇప్పుడు జరుగుతున్నాయండి? జరగవు. ఎందుకంటే ఉక్కుపాతంతో ఆయన అణిచేశాడు. కరెక్ట్. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ గారి టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు బీజేపీ అంటే ప్రధానంగా హిందూయిజంకి సపోర్ట్ చేస్తారనే వాదనలు కూడా మనం వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ కొత్త విషయం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏది మేనిఫెస్ట్ చేసుకున్నా కానీ దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తూనే వెళ్తారు. మనకి ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా కులాలకి మతాలకి అతీతంగానే చేసినవే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా హిందూయిజంకి సపోర్టు అనేది కాకుండా మానవతా దృక్పథంతో వెళ్తోంది బీజేపీ పార్టీ, కాబట్టి నేను దాంతో అడుగులు వేస్తున్నాను అనేది మీ ప్రధాన అజెండా. మేడం చాలా క్లియర్ కనిపిస్తుంది అది మీకు. ఎలా చెప్పమంటారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు ఎవరు మాట్లాడుతున్నా ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారు, మతం తీసుకుని మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అలా మాట్లాడలేదండి. వీళ్ళు
ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి నిజానికి జర్మనీలో ముస్లిమ్స్ జిహాదీలు చర్చిలు తగలబెట్టారండి. అవునండి. కెనడాని ఇప్పుడు పూర్తిగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ షరియా చట్టాన్ని మేము అమలు చేస్తాం కెనడాలో అని చెప్పని అంటున్నారు. అక్కడి నుంచి యూరప్ వాళ్ళని ఎలగొడుతున్నారు. అంటే జిహాదీలు ఎవరంటే వీళ్ళు రాజ్యకాంక్షతో రగిలిపోతున్న దుర్మార్గమైన పైశాచిక ప్రవృత్తి కలిగిన వాళ్ళండి వీళ్ళు. వీళ్ళ యొక్క ప్రవృత్తిని భారతదేశం అంతా విస్తరింపజేయడానికి లవ్ జిహాదీ అది ఈ మధ్యకాలం మీరు వింటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా ప్రమాదకరమైన వాతావరణం అండి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా వీటి గురించి మాట్లాడాను. ఆయన ఎంతసేపు పని చేసుకుంటూ పోతూ పేదరిక నిర్మూలన, అన్ని మతాల వారికి రక్షణ, భారతీయులు వీళ్ళందరూ రక్షణ అని మొత్తం మీద దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో కుల మత ఇవన్నీ విధ్వంసాలు ఏమున్నాయో అవి ఆయన మాట్లాడలేదు. ఎన్నడూ వాటికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాకపోవడమే కాదు, ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కూడా ఆ దిశగానే వెళ్తూ ఉంటుంది. గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు వారు అస్తమానం విదేశాలకు వెళ్ళి భారతదేశం తప్పుగా మాట్లాడతారు. ఆయన భారతదేశంలో ముస్లిమ్స్ గురించి మాట్లాడతాడు. మనం ఇంకా డీప్ గా వెళ్ళాలంటే కూడా మనం ఈ మధ్య చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన చాలా ప్రముఖ నేతలు కూడా రామాలయానికి సపోర్ట్ చేసిన వాళ్ళని తిట్టారు అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. వాళ్ళు చేసిన పని కూడానండి. ఒక పక్క రామాలయం సాధించుకుంటుంటే ఎగ్నెస్ట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసులు వేశారు ఎగ్నెస్ట్ గానే. సో ఇది జరిగిన ఘోరం ఏంటనేది ఎవరు కూడా విశదీకరణ చేయట్లేదు. వాళ్ళు ఎంతసేపు కులమతాన్ని రెచ్చగొట్టడానికి మరి ఇటువంటి మహానుభావుడు ఆర్థిక పరిస్థితిని మన 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి ఇప్పుడు 3వ స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేశ రక్షణ విషయంలో కూడా ఆధునికమైన ఆయుధాలు అన్ని కూడా మిలిటరీకి అందిస్తున్నాడు. విమాన రంగంలో కానీ మన యొక్క తీర ప్రాంతాలను గస్తీ కాసే ఓడల్లో కానీ అత్యంత బలమైన ఓడలను తీసుకొచ్చి రావడం చూసే ఉంటారు. విక్రాంత్ ఏదో ఉంది, అది చాలా 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 కోట్లు ఖర్చు, వేల కోట్లతో నిర్మించిన అది. అలాంటి పవర్ఫుల్ వెపన్స్ కానీ మనకి యుద్ధ సామాగ్రి కానీ అందించడంలో ఆయన దేశ రక్షణ ఎంతో పటిష్టంగా ఉన్నాడు. అలాంటి మహానుభావుని చూసి నేను భారతీయ జనతా పార్టీలో చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉందండి. నా ఊరి వాళ్ళు కానీ నా ప్రజలు కానీ, అంటే మా ఊళ్ళో ఉండే ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, నా సొంత మేనలుడు కానీ, నా సొంత కుటుంబం కానీ భారతీయ జనతా పార్టీ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనే ఒక విషయాన్ని చాలా, అంటే నన్ను కొంచెం అమాయకత్వంగా ఉన్నాడు, ఎందుకు జాయిన్ అవుతున్నాడని చెప్పిన విషయాన్ని వాళ్ళు మొదట్లో అన్నారు. నా బంధువులు కూడా అన్నారు, ఎందుకు మనకి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎవరు లేరు కదని చెప్పాను. అంటే మీరు పార్టీ నుంచి లబ్ధి పొందాలని కాదు, సేవా కార్యక్రమాలతో ముందుకెళ్దామని చూస్తున్నారు? కాదండి, రాజకీయ లబ్ధి ఉంది, కానీ ఆ లబ్ధి ఎందుకనే మీకు చివరిలో చెప్తాను. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంత పటిష్టమైందో దాన్ని ఎవరు చాలామంది అంటారు, అసలు భారతీయ జనతా పార్టీని ఎలా జాయిన్ అవుతాడు, భారతీయ జనతా పార్టీ ఏ మూలాలు అని వాళ్ళందరికీ పెట్టే విధంగా నేను ఒక కొత్త ట్విస్ట్ చెప్తున్నానండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మనిషి దగ్గరికన్నా వెళ్ళండి, హిందూ మతం, ఫస్ట్ హిందూ మతం తీసుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు నరేంద్ర మోడీ గారు చెప్పగానే ఫస్ట్ ఇలా చేతులు పోస్తారు, మహానుభావుడు హిందువులను కాపాడుతున్నాడు, రాముడిని మాకు తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి ఇలా దండం పెడతారు కదా. ఒక మంచి క్రిస్తు దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే, క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కులమతాలు లేవు, బాగా చేస్తున్నాడు అని చెప్పారంటారు. ఒక మంచి ముస్లిం దగ్గరికి వెళ్తే ఆయనకి ముస్లిమ్స్ని కూడా ఎప్పుడు బాధ పెట్టలేదని చెప్తారండి. మంచి వాళ్ళని అడగాల, అంత ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారనే భావంతో నేను చెప్తున్నది. దుర్మార్గులు జిహాదుల గురించి మాట్లాడితే వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు. అలాంటి మహానుభావుడు ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి అని అంటే, ఈ రోజున కంబాల శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం దారిగా మారింది అందరికీ. వేల మంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రజల్లో ఒక లేయర్ కిందన మీరు చెప్పే ప్రాంతీయ పార్టీలు కూడా నాకు చాలా ఇష్టమైన పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అనుభవజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన, అలాగే సనాతన ధర్మానికి ప్రతిరూపం పవన్ కళ్యాణ్. తెలిసిందే ఉంది, ఒక చేతితో శ్రీనివాసుడు, ఒక చేతితో కత్తి పట్టుకుని ఆయన హింస చూపించలేదు. ఈ శ్రీనివాసుడు ధర్మం, ఈ చేతితో చట్టం, కత్తి అంటే చట్టం, అది రాజ్యాంగం. సో అంత గొప్ప వ్యక్తి. సో వాళ్ళు నాకు భారతీయ జనతా పార్టీ తోడుగా ఉన్నారు. ఇంకా నాకు బెంగ ఎందుకు, ఇంకా నేను హ్యాపీగా జాయిన్ అవుతూ ఇప్పుడు దాకా కొత్తదనాన్ని కోరుకుంటున్నారనే విషయం మీకు ఎవరికి ఇప్పుడు దాకా తెలియదు. ఈ 25వ తారీఖు నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత చెప్తాను నేను ఇప్పుడు జాయిన్ అవుతున్నాను అనేది. జాయిన్ అయిన తర్వాత అసలు ఎంతమంది దళితులు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నారు, ఎంతమందికి రాముడు అంటే ఇష్టం, ఎంతమందికి నరేంద్ర మోడీ అంటే ఇష్టం అనేది మీరు కొత్తగా చూడబోతున్నారు. ఇప్పుడు దాకా ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడూ రెపరెపలాడిని భారతీయ జనతా పార్టీ జెండాని ఇప్పుడు రెపరెపలాడించే ప్రయత్నంలో
నేను చాలా ఖర్చు పెడుతున్నాను. అంటే రేపటి భారీగా పరిస్థితి. ఉండబోతుందా మీరు ఆ, పార్టీలో చేరే అంశం ఇప్పుడు ఏదైతే ఇంకొన్ని విషయాలు చెప్తే మీరు ఆ క్వశ్చన్ కూడా సమాధానం చేస్తుంది. అంతేనా? సో నేను జాయిన్ అవుతానని తెలియగానే పురంధరేశ్వరి గారిని కలిశాను. ఓకే. వారు వచ్చేయండి అంటే ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చింది, మీరు వచ్చి జాయిన్ అయిపోయింది చెప్పండి. మేడం గారు మోటివేషన్ చెప్పాను. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే అదొక చరిత్రగా ఉండాలండి. 10,000 మందితో జాయిన్ అవుతాను. అలాగే భారీ ఎత్తున ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ జాయిన్ అవుతానని చెప్పాను. మాకు ఈ ఎన్నికల కోడ్ రావడం సరే, బంగారు వరలక్ష్మి కానుక మేము 3 months పడుతుంది మాకు అది అందరికీ డిస్ట్రిబ్యూట్ ఇవ్వడానికి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాళ్ళందరికీ గ్రామాలను సభలు నిర్వహించడం, డ్రాలు తీయడం, ఇవన్నీ చేయడం అంతా కూడా మాకు 3 నెలలు పట్టింది. చిన్న విషయం కాదు. అది శ్రావణ మాసం 3 నెలలు గడిచిపోయింది. అలాగే విజయదశమి వేడుకలు వచ్చినాయి. తర్వాత మేము బంగారు కిరీటం చేసిన స్వర్ణ గ్రామోత్సవం చేసాం. తర్వాత కార్తీక మాసం వనభోజనాలు వచ్చినాయి. ఇలాగ డేట్స్ పోస్ట్పోన్ అవుతూ నేను అది వచ్చింది. ప్రతిసారి డేట్స్ పోస్ట్పోన్ అయినప్పుడు నేను వినాయకుడు చూస్తాను నేను, ఎందుకంటే ఆయన విఘ్నాలకు అధిపతి కదా. సో ఏం స్వామి ఇలాగ అవుతుంది చెప్తున్నాడు. కానీ ఆ మహాగణపతి ఎంత అంటే దైవం తలుచుకుంటే ఆయన ఇచ్చే అదృష్ట వరం ఎలా ఉంటుందంటే, నన్ను మళ్ళీ డేట్స్ అడిగారు. 20, 22, 23 డేట్లు ఇచ్చామండి. అంటే నా జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సూటబై విధంగా ముహూర్తం పెట్టారు పంతులు గారు. ఆ 3 డేట్లు వాళ్ళు ఇస్తే, ఒకటి మార్చారు, వెనక్కి వెళ్ళారు, ముందుకు వెళ్ళారు, అన్నీ కలిపి మొత్తం మీద 25వ తారీఖు డిసైడ్ చేస్తారు. ఆ 25వ తారీఖు ఏ డేట్ ఎంత పవిత్రమైన రోజు అంటే, ఆ రోజు యేసు ప్రభు పుట్టినరోజు ఒకటి. రెండోది ఏంటంటే వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు ఆ రోజు వచ్చింది. నాకు చాలా ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. సో ఇది కూడా కుల మతాలకు అతీతంగా మనం వెళ్తున్నాము అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది. సో నాకు అలాగా ఆ 25వ తారీఖున జాయిన్ అవ్వడం, నేను ఆల్మోస్ట్ 3 నియోజకవర్గాలు కూడా ప్రభంజనం కింద ఉందండి. దాదాపు చాలా ఖర్చు పెట్టి జర్మన్ షర్ట్స్ అవి వేస్తున్నాం. 10,000 మందిని మేనేజ్ చేయాలంటే అది చిన్న విషయం కాదండి. సో అది మేనేజ్ చేసుకుంటూ 30 లారీలతో సామాను వచ్చింది జర్మన్ షర్ట్స్ చేయడానికి. 10,000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనాలండి. సో పిల్లలకి వచ్చిన మహిళలందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి మరుగుదొడ్డి సదుపాయాలు, అలాగే చిన్నపిల్లలకి తాగడానికి పాలు, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, వాళ్ళపై అల్లరి చేస్తుంటారు కదా. సో వాళ్ళందరినీ మేనేజ్ చేసుకోవడానికి ఇంత భారీ ఎత్తున చేస్తూ ఒక్క 4 గంటల కోసం అని చెప్పని ఇంత భారీ ఎత్తున, కొంతమంది నాకు సలహా ఇచ్చారు, ఎందుకని ఇంత ఖర్చు పెడతాను చెప్పి. ఇష్టంతో, ప్రేమతో నేను ఖర్చు పెడతాను. భారతీయ జనతా పార్టీ యొక్క వైభవాన్ని చూపించాలనుకుంటున్నాను. ఆ పార్టీలో మీరు చేరడం అనేది మీకు ఎంత ఇష్టమో చూపిస్తున్నారు. అది చరిత్రగా మిగిలిపోవాలని చెప్పి అంత వైభవంగా చేశారు. సో ఇదంతా కూడా చాలా వైభవంగా చేస్తూ 25వ తారీఖు నాడు ప్రముఖుల సమక్షంలో, అంటే మంత్రివర్యులు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ గారు వస్తున్నారు, అలాగే సోము వీర్రాజు గారు వస్తున్నారు. మాకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించిన ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో, జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నారు మేడం. సో ఇలాగ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముందు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ సేవా కార్యక్రమాలతోనే మీరు ప్రజల్లోకి వెళ్ళారు. చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, మీ గ్రామాల్లో కానివ్వండి, మీ సేవ ఏదైతే ఉందో, మీరు ఎలాంటి సేవ చేస్తున్నారో అది ప్రజలు గుర్తించారు. సో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మధ్య మధ్యలో మీరు చెప్పినట్లు చాలా మంచి విషయాలు, చాలా మంది బీజేపీ పార్టీలో చేరడము, వచ్చి మీకు ఆసరాగా నిలవడం జరుగుతుంది. మరి మీ సేవా కార్యక్రమానికి ఎవరు ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు, ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. అలాంటప్పుడు రాజకీయాల నుంచి సపోర్ట్ తీసుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా, మీరు అడిగిన దాంట్లో చిన్న ట్విస్ట్ ఉందండి. సేవా కార్యక్రమానికి అడ్డు రాకుండా ఎందుకుంటారండి? ఇప్పుడు నేను కంబాల శ్రీనివాసరావు ఫాస్ట్గా మనకన్నా ఎదుగుతున్నాడు అనేటప్పటికీ విషబాణాలు వస్తాయి కదా. ఎస్, దానికి నేను స్పందించలేదండి. వచ్చినాయి, దానికి కూడా అడ్డులు వచ్చినాయి, స్పందించలేదు. భగవంతుడే దానికి సమాధానం చెప్పాడు. ఎవరైతే అలా విషబాణాలు సంధించారో వాళ్ళకి చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి. నేను మౌనంగా ఉంటాను. ఎందుకనంటే మనకి ఎవడన్నా అన్యాయం చేస్తున్నాడు, దెబ్బ కొడతా అన్నప్పుడు మనం స్పందించకుండా మౌనంగా భగవంతుని తలుచుకుంటే దెబ్బ పడి లోపునే ఆయన కాపాడుకుంటాడు. మనం చెయ్యి ఎత్తితే ఆయన ఆగిపోతాడు. మనం ఎందుకంటే ఆగడం, ఆ పనితో ఆయనే చేసుకొని ఇస్తే అయిపోతుంది కదా. సో అలాగే ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా నాకు కాస్మిక్ ఎనర్జీ ఏదైతే పంచభూతాలు నేను నమ్ముకుంటానో, ఆ పంచభూతాల్లో భగవంతుని నమ్ముతాను. మేడం ఇంకొక విషయం చెప్పాలి. నేను చాలామంది చదువుకున్న వాళ్ళు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, నోబెల్ గ్రహీతలు కూడా భగవంతుని 3 రకాలుగా చూడడం బాధ అనిపిస్తుంది మేడం నాకు. ఒక్కసారి పడుకుని ప్రతి పామరుడికి కూడా తెలుసది. భగవంతుడు 3 రూపాలు ఎందుకుంటాడండి? ఒకే పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మాండ స్వరూపం ఆయన, సకల చరాచర విశ్వ సృష్టిని, సర్వప్రాణులను, సర్వజనులను రక్షించే పరమాత్ముడు 3 రూపాలు ఎందుకుంటాడు? అఫ్కోర్స్ మనకి భౌగోళికంగా విడిపోయి ఉన్నాం కాబట్టి ఒక్కో ప్రాంతంలో భగవంతుడు ఒక్కో రూపంలో, యేసుప్రభువుగా ఒక చోట జన్మనెత్తాడు, రాముడుగా ఇంకో చోట పుట్టాడు, అల్లాగా ఇంకో చోటు ఉన్నాడు. అది మన భౌగోళిక సంబంధించిన విధానాలు అది. బట్ హైందవ సంస్కృతిలో మనకి పసుపు, కుంకుమ, గంధం ఇక్కడ దొరుకుతాయి.
వేరే చోట్ల దొరకవు. Correct. పాశ్చాత్య దేశాల్లో మీరు అరబ్ కంట్రీలోకి వెళ్తే అక్కడ ఇసుకుంటే తప్ప ఏముంటుంది, వాళ్ళకి ఆయిల్ ఒకటి దొరుకుతుంది, వాస్తవం. వాళ్ళకి పసుపు కుంకుమ గంధం యొక్క విలువలా తెలుస్తుంది, అవును. తెలియదు. అలాగే పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే చలి ప్రదేశాలు, అక్కడ పసుపు కుంకుమ గంధం దొరకదు. మనకు దొరికిన చోట అవి మంగళ ద్రవ్యాలు. అవి మనిషి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో మన సైంటిస్టులు చెప్పారు. మన సైంటిస్టులు అంటే ఎవరు అనుకుంటున్నారు? మునీశ్వర్లు, యోగులు. అవును, కరెక్ట్. ఇక్కడ మనకు ఆజ్ఞాచక్రం ఒకటి ఉంటుందని, ఆ ఆజ్ఞాచక్రానికి కాస్త నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ రాసి కుంకుమ కానీ గంధం కానీ పెడితే అది యాక్టివేట్ అవుతుంది. మన బ్రెయిన్ ఎంతో కూడా మన ఆలోచన కంట్రోల్ చేస్తుందని. చెవులు కుట్టించుకుంటే ఏం జరుగుతుంది, నాడీ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది, చుట్లు పెట్టుకుంటే ఈవెన్ అక్బర్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చుట్లు పెట్టుకోమని చెప్పాడు. ఇది అక్కడ ఉండే నాడీ వ్యవస్థ గుండెకి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఎంత ఆరోగ్యం చేకూరుస్తుంది. ఇవన్నీ కూడా భారతీయులు, భారతీయ సంస్కృతి, వాళ్ళు ఆచరించే విధానాలు ఇవన్నీ కూడా సైన్స్ అండి. అవును. దురదృష్టవశాత్తు మూఢత్వంగా తీసుకున్నారు. యాక్చువల్గా హిందూ ధర్మంలో చెప్పబడ్డ పాటించబడుతున్న ప్రతి అంశం వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజనే ఉంది అని Exactly. చెప్పి పాశ్చాత్య దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి. ఒప్పుకుంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు మన పతంజలి యోగాసనాలని ప్రపంచం అంతా ఆశ్రయిస్తుంది. 500 దేశాల్లో ఈరోజు యోగాసనాలు వేసుకుని దాని ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటున్నారు. అది సో భారతదేశం యొక్క వైభవం కానీ, సంస్కృతి కానీ, మన ఆచరణ విధానం కానీ అత్యంత గొప్పైంది. నేను దాడి అని సినిమా తీశాను, అది రిలీజ్ చేయలేదు నేను. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పురంధరేశ్వరి గారు చూసి ఎందుకులేండి ఇది చాలా విధ్వంసాలు గట్రా ఉంది దీంట్లో, ఎవరినో మీరు బాగా విమర్శించారు, ఆ వ్యక్తికి కోపం వస్తుంది, ఎందుకులేండి ఇవన్నీ మనకని చెప్పినట్టు ఆపేశాను. అలాగే ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి సినిమా తీయబోతున్నాను. దాంట్లో ప్రతి క్రైస్తవుడు, ముస్లిము, హిందువు కూడా సంతోషపడే విధంగా ఎన్నో విషయాలు వాళ్ళు చూడబోతున్నారు. వాళ్ళు రేపు పొద్దున మనం క్రైస్తవంతో పాటు హిందూ మతాన్ని ఎందుకు ఆచరించకూడదనే భావన కలిగేలాగా మనం ప్రవర్తించాలి. జిహాదీలు ఉంటారని వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వాళ్ళది ఏంటంటే పైశాచిక ప్రవృత్తి జిహాదీలది. వాళ్ళు ఎంతసేపు కూడా ఒక రాజ్యాన్ని మార్చేసుకుని మనం సొంతం చేసేసుకున్న దుర్మార్గమైన ఆలోచనలు. ఇన్ని మన ఒక రాఘవులు గారని ఒక గొప్ప వ్యక్తిని కలిశాను. ఆయన ఒక మాట అన్నారు, జిహాదీల ప్రవృత్తి ఎలా ఉంటుందనంటే వాడు ఎక్కడైనా కాలు మోపితే ఆ దేశం వాడికి 20 సంవత్సరాల తర్వాత వాడు ఆ దేశం అయిపోతాడు. కానీ భారతదేశం మాత్రం వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ భారతదేశం వాళ్ళకి చిక్కదు ఎప్పటికీ. ఎందుకంటే ఇది ఒక ధర్మక్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఎంతోమంది యోగీశ్వరులు, మునులు, ఎంతోమంది దేవతలు, మహాశక్తి కలిగిన వాళ్ళంతా కూడా సంరక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కాదండి ఎప్పటికీ. అలాంటి పరిస్థితే వస్తే విధ్వంసం చాలా గట్టిగా ఉంటుందండి అది. అందువల్ల ఏంటంటే ధర్మం ఎప్పుడూ రక్షించబడుతూ ఉంటుంది. సో అలాంటి ధర్మక్షేత్రంలో నేను ప్రవేశిస్తున్నాను. నాకు ఎప్పుడూ ఆటంకాలు కలిగేసి వాళ్ళు ఉంటారు. దైవాన్ని నమ్ముకుంటా నేను. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మీకు అవాంతరాలు వచ్చాయండి. అవాంతరాల్ని అధిగమించి మీరు ముందుకు వెళ్తూ నేనే ప్రయత్నం చేయలేదు, వాటంతవే పోయినాయి. సో అలాంటివి ఏమి రాకుండా ఉండాలన్నా అసలు రాజకీయ ప్రవేశానికి గల ముఖ్య కారణం ఏంటి? రాజకీయ లబ్ధి అండి. ఆ రాజకీయ లబ్ధి మీరు చూసిన గత కాలంలో చూసుంటారు. గంజాయి విస్తృతంగా అన్ని రాష్ట్రాలకి మా ఆంధ్ర రాష్ట్రం నుంచే సరఫరా చేయబడింది. మైనింగ్ ఇష్టం వచ్చినట్టు కొండలని, మట్టి అంతా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. ఇసుక దోపిడీ జరిగిందండి. వేలాది కోట్ల, లక్షలాది కోట్ల రూపాయల మద్యం. ఇది ఎంత విచ్చలవిడిగా సాగిందని అంటే 1,00,000 టన్నుల బియ్యం మనకు షిప్లో పట్టుకున్నారు. అంటే ఒక పేదవాడు. మేము కూడా ఏం చేస్తున్నాం అంటే, మా ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తున్నాం అంటే, మా చేతులు కాడు నరకమని ఎవరికైతే ఓటు అడుగుతున్నాడో వాడికే ఇస్తున్నాం. నరికే మా చేతులు నరకని. మేము అనాథలుగా, అంగవికలాంగులుగా బతుకుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 5 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుతో చేస్తే వాడికి జయకారాలు కొడుతున్నామండి మేము. ఇది ఎంత దారుణమంది. ఇలాంటి చూసినప్పుడల్లా మానసికంగా ఎంత వ్యధచింతులు. అదే భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ఉందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులన్నింటినీ తీర్చాడు ఆయన. భారతదేశ ఆర్థిక పరిస్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చాడు. 3వ స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ప్రపంచ దేశాలందరూ కూడా ఆయన కాళ్ళకు, ప్రైమ్ మినిస్టర్, చాలామంది మినిస్టర్లు ఆయన కాళ్ళకు దండం పెడుతున్నారు. ఆయనకి ప్రపంచ దేశాలకి ప్రశంసలు చేస్తున్నాయి. ఏదైనా గొడవ జరుగుతుంటే ఇలా ఏలు చూపిస్తే ఆ దేశాల గొడవలు ఆగిపోతున్నాయి. అలాంటి మహానుభావుడు ఆయన నరేంద్ర మోడీ గారు. వీళ్ళకి పొంతరెక్కడండి. అలాంటి భారతీయ జనతా పార్టీ నేను ఏదైతే చూశానో అది ఈ రోజున కంబార శ్రీనివాసరావు నడుస్తున్నాడు. ఒక 3 నియోజకవర్గాలు నడవబోతున్నాయి. రేపు పొద్దున్న ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తరించాలి ఈ భావన. అంటే కాస్త ధనబలం ఉన్నవాడు, సామాజిక వర్గం గట్టిగా ఉన్నవాడు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ప్రజలకు మంచి చేస్తూ మానవత్వాన్ని నిలబెడుతూ నరేంద్ర మోడీ గారి పేరు తీసుకొచ్చినట్టయితే ప్రతి జిల్లాలోని కూడా ఒక కంబార శ్రీనివాసరావు ఉంటాడు. అంటే ఈ లబ్ధి మీ పర్సనల్ లబ్ధి కాదు,
ప్రజలకి మంచి చేయాలనే లక్ష్యం. ఎగ్జాక్ట్లీ అండి. రాజకీయ లబ్ధి అంటే దాంట్లో ఆర్థిక వనరులు ఉంటాయి, సామాజిక వనరులు ఉంటాయి, రాజకీయ వనరులు ఉంటాయి, ఎన్నో వనరులు ఉంటాయి. వాటిని ప్రజలకు చేర్చడంలో దుర్వినియోగం అయిపోతున్నాయండి. ఇప్పుడు నన్ను చాలామంది అడిగేది అంటే మీరు మీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్నారు. మొదట్లో నన్ను ఏమనేవారంటే కంబాల శ్రీనివాసరావు ఏదో ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికి చేస్తున్నాడు జగ్గంపేట నుంచి నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గానికి చేశారంటే సరే, రాజానగరం నియోజకవర్గం చేశానంటే సరే, ఎందుకంటే నాకు ఎక్కడో చోటు నుంచి పోటీ చేస్తే నాకు వస్తుంది. మరి రంపచోడవరం నియోజకవర్గం చేస్తే అక్కడ ఎవడిస్తాడు నాకు సీట్, ఎవడిస్తాడు అక్కడ నేను సీట్కి వెళ్దానని నేను ట్రైబల్ కాదు, నేను అక్కడికి వెళ్తే నన్ను పోటీ చేయనివ్వరు, నాకు అర్హత కూడా ఉండదు. మరి అక్కడ ఎందుకు చేయాలి నేను సేవలు? చాలామందికి నోళ్ళు మూతపడ్డాయి. తర్వాత అన్ని చోట్ల చేస్తున్నాను నేను. సో వాళ్ళందరికీ నోళ్ళు మూతపడ్డాయి. సో అందుకని రాజకీయ లబ్ధిని ప్రజలందరికీ కూడా చేరబెట్టి. ఇంకొక విషయం అండి, ఇది చాలామందికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కింద ఉంది. భారతీయ జనతా పార్టీలో నేను సభ్యత్వ నమోదు నేను చేసుకున్నప్పుడు ఐఎమ్ ద హైయెస్ట్ పర్సన్ ఇన్ స్టేట్. 30,000 మంది సభ్యత్వాన్ని ఆన్లైన్లో చేయించగలిగాను నేను. ఆఫ్లైన్లో కొన్ని కోట్లనే చేయించుకోవచ్చు. మనం కూర్చుని కాగితాలు రాసుకుని ఎన్ని నింపేసేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేయడం. ఆన్లైన్లో కుదరదు. ఎందుకనంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వని చెప్పి నీ ఫోన్ ఇస్తే ఓటీపీ అడుగుతుంది. అది నువ్వు ఎప్పుడైతే ఓటీపీ అడిగిందో వాడు అడిగిపోతాడు, ముందు వాడు భయపడతాడు. ఎందుకంటే నువ్వు ఓటీపీ వస్తుందని అంటున్నావు, ఇదేమైనా బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఏమో వద్దు బాబోయ్ నా బ్యాంక్ ఖాతాలో పోతాయని చెప్పిన ఆవిడ దగ్గరికి కూడా రానివ్వరు. ప్రధానంగా గ్రామాల సైడ్ అస్సలు ఇవ్వరండి వాళ్ళు. కానీ మా వాలంటీర్స్ వెళ్ళి, నేను వైఎస్ఆర్సీపీ వాలంటీర్స్ని నేను హైర్ చేసుకున్నాను. వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించాలని చెప్పి వాళ్ళని తీసుకున్నాను. మీరు ప్రత్యేకంగా తీసుకున్నారా? నేను తీసుకుని వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించాను. మీరే వాళ్ళకి శాలరీ పే చేయడం అన్ని మీరే చేస్తారు? నేను చేశాను. శాలరీస్ పే చేసి వాళ్ళు వాలంటీర్స్గా పంపించాను సభ్యత్వ నమోదులకి గ్రామాల్లోని. అలా చేస్తే వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళి మళ్ళీ కంబాల శ్రీనివాసరావు అంటే అయ్యా కంబాల శ్రీనివాసరావు తీసుకొని ఫోన్ తీసుకుని వాళ్ళకి ఇచ్చి సభ్యత్వం చేయడం. అలాగే 30,000 నేను ఒక్కనే హైయెస్ట్ అండి. ఇంకో విషయం అంటే క్రియాశీలక సభ్యత్వం అంటే సపోజ్ మీరు ఉన్నారు, మీ పేరేంటారు? సారీ, సువర్ణ గారు ఒక క్రియాశీలక సభ్యత్వాలు అవ్వాలంటే మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి 50 మంది సభ్యులుగా మీకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలి, మీ రెఫరెన్స్ ఇస్తూ. అలా జాయిన్ అయితే మీరు ఒక క్రియాశీలక సభ్యత్వం సంబంధించిన వ్యక్తి అవుతారు. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఉంటే ఒక 4 ఉంటారు. అంటే ఒక లీడర్కి 4 ఉంటారు క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళు. లేదా 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. నాకు 100 మంది ఉన్నారండి క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న సువర్ణలు. నాకు 100 మంది ఉన్నారు. అంటే నేను ఎంత స్పీడ్గా 2 సంవత్సరాలున్నర సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ కేవలం 6 నెలల్లోనే నేను రాజకీయం కోసం అని చెప్పి సభ్యత్వం నమోదు చేసుకుంటే, అంటే ఒక క్రియాశీలక సభ్యత్వం రావాలి అదొక టీం కింద ఇంకా అంతే. అలాంటి 100 టీములు, అలాంటి 100 మంది నా దగ్గర ఉన్నారు. అదే ఒక మెంబర్ అంటే అదొక టీం. అవునండి. ఆ టీంకి 50 మంది ఉంటారు. అదే అంటున్నా. అలాంటి టీములు ఉన్న వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు. సో అంత ఘనంగా చేంజ్. అది భారతీయ రాజకీయ పార్టీ సంబంధించి, భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రముఖుల దృష్టిలో పడింది. అది సూర్యనారాయణ రాజు గారు అని చెప్పి కాకినాడలో ఉంటారు. ఆయన ఉపాధ్యక్షులు. ఆయన వెంటనే వచ్చేసారు నా దగ్గరికి తెలిసిన తర్వాత. ఆయన తెలియనంతకాలం మౌనంగా ఉన్నారు. ఇక్కడ ఒక నియోజకవర్గంలో స్పీడ్గా ఎలా పెరుగుతుంది సభ్యత్వ నమోదులు అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేశారు. చేస్తే ఇలా కంబాల శ్రీనివాసరావు వ్యక్తి భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం, ఆయన జాయిన్ అవుతారని చెప్పని 30,000కి వెళ్ళిపోతున్నానంటే ఆయన కారు వేసుకుని వచ్చేసాడు మా దగ్గరికి, మా ఆఫీస్కి వచ్చి. ఆయన నిజంగా చాలా అభినందనలు తెలుపుతూ మిమ్మల్ని చాలా ఆలస్యంగా గుర్తించామని చెప్పని ఆయన చెప్పడం, తర్వాత నాకు మంచి మర్యాద చేయడం, నన్ను ఎంకరేజ్ చేయడం, చాలా చాలా ఆదరించారు నేను. సో అలాగా నేను హయ్యెస్ట్ స్కోర్ నేను చేయగలిగాను. రాజకీయాల్లోకి రాకముందే, భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్టకముందే భారతీయ జనతా పార్టీ ఇంత ఘనత సాధించిన వ్యక్తిగా నాకు పేరుందండి. సో ఇప్పుడు దాకా మీరు చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు రాజకీయంగా అంటే మీరు ఇంతకు ముందు ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రజల లబ్ధి కోసమే మీరు ముందడుగేస్తున్నారు. ప్రతి అడుగులోనూ ప్రజల లబ్ధి. సో ఫ్యూచర్లో అంటే రాజకీయాలు అంటే మనకు తెలిసిందే, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రలోభాలు చాలా ఉంటాయి. మరి ఫ్యూచర్లో కూడా కంబాల శ్రీనివాస్ ఇలానే ఉంటారా ఎప్పటికీ? సనాతన అంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నాకు ఏ ప్రాబ్లం లేదండి. హాయిగా చేసుకుంటాను నా పనులు. దాన్ని ఎవరో ఆపరు, దాన్ని ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మీరు అన్నట్టుగా రాజకీయాలంటే పులి మీద స్వారీ, దాని నుంచి దిగలేము, దాని మీద కూర్చోలేము. రాజకీయాలు ప్రధానంగా ఉన్న మెయిన్ ఇంకొకటి ఏంటంటే నిస్వార్థంగా సేవ చేయాలి అనే వాళ్ళకి సపోర్ట్ తక్కువ అని మనకు తెలిసిన విషయం, చాలా తక్కువ అండి. సో మరి ఇప్పుడు ఇంత నిస్వార్థంగా చేస్తున్న మీ సేవలకి ఈ రాజకీయ లబ్ధి అనేది అడ్డు రాదు అంటారా? తప్పనిసరిగా. మీకు ఇప్పుడు రాజకీయాలు వచ్చిన తర్వాత
మీకు అనేక రకాలను బురదలడానికి ట్రై చేస్తారు మీరు కూడా. ఇప్పుడు వరకు కంబాల శ్రీనివాస్ ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు చూడండి ఎలా మొదలెత్తారంటే, నేను స్కూల్ టైంలో చదువుకున్న దగ్గర నుంచి నా చరిత్ర లాగా ట్రై చేస్తారు. అది లాగి అది కూడా నెగిటివ్ గా ప్రొపగండా చేయడానికే ట్రై ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోలా ఉంటాం. చిన్నపిల్లలా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం, ఎదుగుతున్నప్పుడు తప్పులు చేస్తాం, ఆ తర్వాత కూడా కొన్ని తప్పులు చేస్తాం. పరిణతి వచ్చే కొద్దీ తప్పులు తగ్గుతూ ఉంటాయి. కానీ అప్పుడు సీతాకోక చిలుకగా మారుతుంది ఏదైనా సరే. కానీ మొదటి స్టేజ్ దాని స్టేజ్ గొంగళిపురికే. అలాగే మీరు కమలాన్ని కూడా బురదలో పెంచగలరు కానీ స్వర్ణంలో పెంచలేరు. బురదలోనే పుడుతుంది కమలం. అది అంటే చెడులోంచి మంచి వస్తుంది, మంచిలోంచి చెడు వెళ్తుంది. ఇలాగ ఇది ఒక సైకిల్ అది. కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, కంబాల శ్రీనివాసరావు కాస్త ఫేమ్ వచ్చి రేపు పొద్దున్న నాకు ఏదన్నా ఒక పదవి లాంటిది కానీ, లేకపోతే రేపు పొద్దున పెద్ద పొజిషన్కి వెళ్తున్నప్పుడు నా బలహీనతలు ఎక్కడున్నాయి, నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆయన ఎంతో అనుభవించాడు, మాటలు పడ్డాడు. దుర్మార్గులందరూ కూడా వాడి తల్లిని సంవత్సరాలు ఆయన 2019లో పొందిన అవమానాలు తలుచుకుంటే నాకు అసలు ఆయన మనిషి చాలా ధీరత్వం ఉన్నవాడు కాబట్టి కొంతమంది తట్టుకోలేరండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రకృతి ఆయన్ని, పంచభూతాలు ఆయన్ని గేమ్ చేంజర్గా చేసేసింది సడన్గానే. దేశ రాజకీయాల మీద ఒక పెద్ద ముద్ర వేసేంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అంటే మీరు ఎంత కష్టాలు అనుభవిస్తే, ఎంత తట్టుకుంటే, ఎంత బురద చలినా తట్టుకోగలిగే సహనంగానే ఉంటే రాజకీయం అనే కాదు, విజయలక్ష్మి మిమ్మల్ని తప్పనిసరిగా వరిస్తుందండి. విజయలక్ష్మి మెడలో హారం ఇస్తుంది, పుత్రుడిగా ఆశీర్వదిస్తుంది. సో అందువల్ల ఏంటంటే దేనికైనా కానీ ఓర్పు కావాలి. ఇది రాజకీయాలు కానీ మీ ఇప్పుడు పత్రికా రంగంలో చూడండి, మీకు ఒక పత్రిక ముందుకు వెళ్తున్నప్పటికీ ఆటోమేటిక్ దానికి ఏదో రకం చేస్తారు. ఇప్పుడు మీరే ఉన్నారు, సువర్ణ గారు బాగా చేస్తున్నప్పటికీ మీ సీనియర్ ఇంకోళ్ళు అప్పుడు మీ దగ్గర ఏవేంటి లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులను తీసి బయట పెట్టి మేనేజ్మెంట్ చెప్పడా ప్రయత్నం చేస్తారు. సో ఇదే పని ఎక్కడైనా ఉంటుందండి. మనం మాత్రం దృఢంగానే ఉండాలి. నేను ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని నమ్ముతాను. ఆ శక్తి మనం ఒకటండి, మనం మనస్ఫూర్తిగా మంచి అనుకోగానే మన వైపు ఫస్ట్ చూసేది మన మనసు కూడా కాదు, పంచభూతాలు వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తాయి. ఇక అవి సపోర్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవడో అడ్డుకోలేడు. పంచభూతాలే కానీ నువ్వు త్యాగం చేయాల్సిన పరిస్థితి నీకు తీసుకొచ్చి నువ్వు త్యాగం చేయని చెప్తే త్యాగం చేయడమే మన ధర్మం. అది అలాంటి త్యాగాలు మనం ఏ రకంగా చేస్తామో తెలియదు, అది కానీ చేయాల్సిన పరిస్థితి చెయ్యాలి. అది సో ఆ త్యాగానికి ప్రతిఫలం కూడా మళ్ళీ అవే పంచభూతాలు అది ఈ జన్మలో ఉండొచ్చు, వచ్చే జన్మలో ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఆ త్యాగం ఒకసారి మరణం కూడా కావచ్చు, మనం చెప్పలేనిది. సో అది ప్రకృతి నిర్ణయిస్తుంది. ఆ నిజంగా అలాంటివి చేయవలసి వస్తే చాలా గొప్పవాళ్ళం అయిపోతాం మనం. అది సో అందువల్ల ఎప్పుడు కూడా మనం దైవాన్ని నమ్ముకోవడం, కాస్మిక్ ఎనర్జీని నమ్ముకోవడం, దివ్యశక్తులు ఉంటాయి మనతోటి, ఆ దివ్యశక్తులను ఎప్పుడు సదా కోరుకోవడం, మంచి కోరుకోవడం. మీరు మంచి ఎప్పుడైతే కోరుకుంటారో ఒక ఎనర్జీ మీతో ఎప్పుడు మీకు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది ఆ ఎనర్జీ మనం రక్షిస్తుంటుంది. మీ ఎదుటివాడు నాశనం యద్భావం తద్భవతి అంటారు. మీ ఎదుటివాడు ఇది నాశనమైన కోరుకోవడం ముందు 100 రెట్లు మీకు. ఇది మధ్యన సునీల్ కుమార్ ఎవరో చెప్పాడన్నమాట. సో నేను ఎక్కడో వీడియోలో చూశాను. నువ్వు ఎదుటివాడిని నాశనమైన కోరుకోవడం ముందు నాశనం నీతోటే స్టార్ట్ అవుతుంది. సో మంచి కోరుకో, ఎప్పుడు కూడా తేజస్తో వెలుగుతూ ఉంటావు. అది సో ఇలాంటి భావాలతో ముందుకెళ్తే ఎప్పటికైనా ఏమీ కాదండి, బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. సో ఫైనల్గా కంబాల శ్రీనివాస్ గారి గోల్ ఏంటి, ఫ్యూచర్ అంటే ముందు చేయాలనుకుంటున్న పనులు ఎలా ఉండబోతున్నాయి, మీ సేవా కార్యక్రమాలు ఎలా కొనసాగబోతున్నాయి, మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగబోతోంది? ఇది మంచి క్వశ్చన్. అది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుని, నాకు ఎలాగైనా బ్రతకొచ్చు, హాయిగా నేను మంచి పనులు చేసుకోవచ్చు. ఈ పనులు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం అభ్యంతరం లేదు. ఆ పనులు చేస్తున్నాను కాబట్టి నేను కోరుకుంది. కానీ భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చి నేను మెడలో నేను కండువ వేయించుకున్న తర్వాత నాకు నిబంధనలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలకు మేరకు కట్టుబడి నడవాల్సి వస్తుంది. నేను ఏ స్థాయిలో కష్టపడి పనిచేస్తాను, ఏ స్థాయిలో సేవలు అందించగలను, వాళ్ళకి ఒక ఎంక్వైరీ ఉంటుంది. వాళ్ళు మనం వాచ్ చేస్తుంటారు, వాళ్ళకు ఒక టీం ఉంటుంది, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు, ఎవరు ఎంత కష్టపడుతున్నాడు, ఎవరిని ఏ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళకు నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాన్ని మనం తప్పనిసరిగా గౌరవించాలి. నువ్వు జాతీయ స్థాయిలో నాయకుడిగా పనిచేయడానికి నేను ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడగలను. సో నేను జాతీయ స్థాయిలో పనిచేయాలని చెప్పి నమ్మకం వాడుకుంటే ఆ స్థాయిలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదా నువ్వు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలంటే రాష్ట్ర స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు నువ్వు జిల్లా స్థాయిలో పనిచేస్తే జిల్లా స్థాయిలో, లేదు నువ్వు సామాన్య కార్యకర్తగా పనిచేయాలంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. ఎందుకంటే ఇది వేరే రాజకీయ పార్టీకి వెళ్తే నేను చాలా రెబల్గా మాట్లాడగలను. భారతీయ జనతా పార్టీ ముందు నా తోకాడించను. ఎందుకంటే అది నిబద్ధత కలిగిన పార్టీ, భారతదేశాన్ని రక్షిస్తున్న పార్టీ. అది ఆ పార్టీ ఎలా చెప్తే అలా వినాలి. దాంట్లో కొన్ని చిన్న లోపాలు ఉండొచ్చు. పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ పార్టీకి ఇచ్చేస్తున్నారు. ఎస్, ఇవ్వాలండి. దానికి అత్యంతమైన గౌరవం నాకు. అది అంతే. ఒకవేళ నేను ఇమ్మడలేకపోతే
అది భగవంతుని నిర్ణయం అయితే నేనేమో చెప్పలేను కానీ బట్ ఆ పార్టీ మీద ఎప్పుడూ గౌరవం ఉండాలి. మీకు చిన్న కుటుంబంలోనే ఎన్నో లోపాలు ఉంటాయి. అలాంటి భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద పార్టీ, భారతదేశాన్ని విస్తరించున్న పార్టీలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉండి మనకు ప్రాముఖ్యత లేదని చెప్పి మనం మనసుపాటు చేసుకుంటే ఎలా కుదురుతుందండి? ఖచ్చితంగా. లేదు. కాబట్టి పార్టీ యొక్క అధిష్టానం ఎలా చెప్తే అలా చేస్తూ నేను క్రమశిక్షణగా ఉంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తానండి. ఓకే. శ్రీనివాస్ గారు, మీ సేవా కార్యక్రమాలు కానివ్వండి, మీ దృక్పథం, ప్రధానంగా మీ దృక్పథం, మానవతా దృక్పథం ఏదైతే ఉందో, అలాగే రాజకీయ లబ్ధి కూడా పర్సనల్గా కంటే కూడా ప్రజలకే ఎక్కువగా ఇవ్వాలని మీ ముందడుగు ఏదైతే ఉందో అది 100% విజయవంతం కావాలని, కంబాల శ్రీనివాస్ గారు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో దానికి 100 రెట్లు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా 6 టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సువర్ణ. తప్పనిసరిగా నేను మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ స్టూడియోలో. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే సార్. చూశారు కదండి, కంబాల శ్రీనివాస్ గారు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు కానివ్వండి, మానవతా దృక్పథంతో నిస్వార్థంగా ప్రజలకు చేస్తున్న సేవలు కానివ్వండి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అలాగే బీజేపీ పార్టీలో ఆయన చేరి రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగించబోతున్నారు అనేది చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.